సింగరేణి సంస్థ సిబిఎస్ఈ స్కూల్ ప్రారంభోత్సవ ఆహ్వానంలో అధికార పార్టీ ఆధిపత్యం, సింగరేణి సి&ఎండి యూనియన్ నాయకుల అవమానం జరిగిందని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. ఈ మేరకు గోదావరికని భాస్కర్రావు భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీతారామయ్య మాట్లాడుతూ సింగరేణి కార్మికుల పిల్లలకు చదువుల విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులను ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గుర్తించి సింగరేణిలో సిబిఎస్ఈ స్కూళ్లు ఏర్పాటు చేయాలని సి&ఎండి బలరాంతో చర్చించడం జరిగిందని. ఈ మేరకు మొదటగా గోదావరికనిలో తర్వాత బెల్లంపల్లి రీజియన్ శ్రీరాంపూర్లో ఒక సిబిఎస్ఈ స్కూల్ ఏర్పాటుకు అంగీకరించి నేడు 8వ కాలనీలో సిబిఎస్ఈ స్కూల్ ప్రారంభోత్సవం చేసుకుంటుందని, కానీ సొమ్ము సింగరేణిది, పెత్తనం ప్రభుత్వానిది అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. సింగరేణి కార్మికుల పిల్లల కోసం సింగరేణి సొమ్ముతో సిబిఎస్ఈ స్కూల్ ఏర్పాటు చేస్తే ప్రారంభోత్సవ ఆహ్వానంలో మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లను తాటికాయంత పెద్దగా వేసి సింగరేణి సి&ఎండి యూనియన్ నాయకుల పేర్లను చిన్నగా కింద వేయడాన్ని ఏఐటీయూసీ పక్షాన సీతారామయ్య తీవ్రంగా ఖండించారు. సింగరేణిలో అధికార పార్టీ ఆగడాలు మితిమీరిపోయాయని, పెద్ద అధికారులు తమ పదవిని కాపాడుకోవడానికి అధికార పార్టీ తాబేదారులుగా మారారని ఆరోపించారు. జీఎంలు సిగ్గు లేకుండా ఫైల్స్ సంకలో పెట్టుకుని ఎమ్మెల్యేల వద్దకు పరుగులు తీస్తున్నారని, ఇంతకుముందు సింగరేణి అధికారులతో పని పడితే ఎమ్మెల్యేలే జీఎంల వద్దకు వచ్చి మాట్లాడేవారని చెప్పుకొచ్చారు. సింగరేణిలో ప్రతి పనికి అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలదూర్చుతూ అన్నింట్లోనూ తామే అంటున్నారని, అలాంటప్పుడు యూనియన్లు ఎందుకు, గుర్తింపు సంఘం ఎందుకని ప్రశ్నించారు. సింగరేణి అధికారులు తమ పదవులను కాపాడుకోవడానికి అధికార పార్టీకి సింగరేణిని తాకట్టు పెట్టడం మానుకోవాలని, ఇది ఇలాగే కొనసాగితే కార్మికుల నుండి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. గత సంవత్సరం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలైన తర్వాత ఏఐటీయూసీ యూనియన్ గుర్తింపు సంఘంగా గెలవగానే యాజమాన్యానికి కొన్ని డిమాండ్లు పెట్టాం. అందులో ప్రధానంగా కార్మికుల పిల్లల చదువులు ఇప్పుడున్నటువంటి స్కూళ్ళల్లో సరైన పద్ధతిలో లేవు. దానివల్ల కార్మికుల పిల్లలని హైదరాబాద్లోనో, కరీంనగర్లోనో, వరంగల్లోనో జాయిన్ చేస్తే ₹1,00,000 అవుతున్నాయి సంవత్సరానికి. చిన్నపిల్లల కుటుంబానికి దూరంగా ఉంచాల్సి వస్తుంది. కాబట్టి సింగరేణి ప్రాంతంలోనే సిబిఎస్ సిలబస్ తోటి స్కూల్స్ ఏర్పాటు చేయాలని మేము ఏఐటీసీగా కోరాం. ఆ డిమాండ్ మీదకి సింగరేణి సి&ఎండి గారు, ఇతర డైరెక్టర్లు కూడా స్పందించి అంగీకరించి మొదటగా గోదావరికనిలో ఒకటి, బెల్లంపల్లి రీజియన్లో శ్రీరాంపూర్ ప్రాంతంలో ఒకటి ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సంవత్సరం గోదావరికని స్కూల్కి పర్మిషన్ వచ్చింది. దానికి ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు. ఈ ఇనాగ్రేషన్కి సంబంధించినటువంటి ఇన్విటేషన్ ఎట్లా ఉందంటే, ఒక్కసారి దీన్ని చూస్తే మీకు అర్థమైంది. ఈ ఇన్విటేషన్లో పైనుంచి కింది దాకా 10 మంది పేర్ల పైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంకా ఇతర అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ పేర్లు పెట్టి సింగరేణి సి&ఎండి పేరుతో సహా డైరెక్టర్ల పేర్లు, యూనియన్ నాయకుల పేర్లు చిన్నగా కింద వేశారు. అంటే అసలు ఈ కంపెనీని నడిపిస్తున్నది ఎవరు? సింగరేణి యాజమాన్యం. సింగరేణిలో కార్మికులు, కార్మిక సంఘాలు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఒత్తాసు పలికే విధంగా చెంచాగిరి చేసే పద్ధతుల్లో సింగరేణి యాజమాన్యం ప్రవర్తిస్తూ ఉంది. సింగరేణి చరిత్రలో ఏనాడు గతంలో ఇంతకంటే పెద్ద పెద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు చేశారు, కానీ ఈ విధంగా సింగరేణి యాజమాన్యం ఎప్పుడు చేయాల. ఇవాళ జనరల్ మేనేజర్లు సిగ్గు లేకుండా సంఖలో పుస్తకాలు పెట్టుకొని ఎమ్మెల్యేల దగ్గరికి పోయి మాట్లాడుతూ ఉన్నారు. ఒకనాడు ఎమ్మెల్యేలైనా ఎవరైనా సింగరేణి ఆఫీస్కి వచ్చి ఏదైనా సమస్యలు ఉంటే చర్చించేవాడు. కానీ ఈనాడు సింగరేణి యాజమాన్యం ఆ విధంగా చేయటం వల్ల దీనికి కారణం ఏంటంటే, పెద్ద అధికారులు తమ పదవులను కాపాడుకోవడం కొరకు వాళ్ళు ఇవాళ అధికార పార్టీకి వంది మాగిదలుగా మారిపోవడం వల్ల ఇవాళ కింద అధికారులు అదే పరిస్థితికి వచ్చింది. ఇవాళ మైన్స్ మీద ఒక షిఫ్ట్ మార్చే పని కూడా ఎమ్మెల్యేలు, మంత్రుల రికమెండేషన్లు అంటే ఇక ఎందుకండి ఈ సింగరేణి?
ఈ సమావేశంలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, ఆర్జీ2 బ్రాంచ్ కార్యదర్శి జిగురు రవీందర్, నాయకులు రంగు శ్రీను, కారంపొడి వెంకన్న, బలుసు రవి, దాసరి శ్రీనివాస్, ఆకునూరి శంకరయ్య, చెప్యాల మహేంద్రరావు, పడాల కనకరాజు, ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్తో పాటు ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.